ఏమేమి వస్తాయో చెప్తాను నేను, వినండి జాగ్రత్తగా. ఏదో ఇవాళ 2 పుట్టినా 4 పుట్టినా డబ్బులు వచ్చినాయి, ఫ్యామిలీని పోషిస్తున్నా అన్నదాకా ఉండకుంది. మీకు ఫెడరేషన్ కావాలా? ఫెడరేషన్ వస్తే జీవితాలన్నీ బాగుపడతాయి. టైలర్లు ఫెడరేషన్ వస్తే ప్రభుత్వము డబ్బులు ఇస్తుంది. 10 కోట్లు 20 కోట్లు ఇస్తుంది ఈ రోజుల్లో. అంతకంటే తక్కువ ఇస్తే ప్రభుత్వం బాధపడదు. దాని తర్వాత వృత్తి చేసుకునే వారికి అధునాతనమైన యంత్రాంగాలు ఇచ్చడానికి ఆ ఫెడరేషన్ ద్వారా లోన్ ఇస్తాయి బ్యాంకులు. ఫెడరేషన్ వచ్చిందంటే దానికి ఒక జియో ఉంటుంది. ఆ జియో నంబర్ ద్వారా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సొసైటీకి 20 మందో 30 మందో ఉండి సొసైటీ తయారు చేసుకొని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు కదా మీరు డబ్బులు. ఆ డబ్బులు డిపాజిట్ పెట్టిన దాని మీద 10 రెట్లు 20 రెట్లు లోన్లు ఇస్తారు. ఏది 100కి 6%, 10%, 8%. బజార్లో తీసుకునే దానికంటే 4 times 5 times తక్కువ. అదేవిధంగా వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి ఇంచుమించు బ్యాంకులు 5 నుంచి 10 లక్షలు లోన్ ఇస్తాయి మిషన్లు కొనుక్కోవడానికి చేస్తానికి. మరియు వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం నుంచి ఈఎస్ఐ కార్డు వస్తుంది. ఈఎస్ఐ అంటే ఆరోగ్య బీమా ఉంటుంది, ఈఎస్ఐ కార్డులు ఉంటాయి. మీరు ఫెడరేషన్ వస్తే ఫెడరేషన్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్కూల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నది, మరి ఇక్కడ ఉందో లేదో, ప్రభుత్వము స్కూల్ యూనిఫామ్లు గుర్తిస్తాయి. అవన్నీ ఫెడరేషన్కే వస్తాయి. నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ప్రమోటర్, ఫెడరేషన్ చీఫ్ ప్రమోటర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంతో పోరాడి 50% స్కూల్ ఆర్మీఎం స్కూల్ యూనిఫామ్ మాకు కావాలని పోరాడితే అప్పుడు ఒక జియో రిలీజ్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ మా తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఆ విధంగా ఫెడరేషన్ వస్తే జీవిత బీమా, పింఛన్లు, లోన్ సదుపాయాలు, మండలానికి ఒక కుట్టు మిషన్ కేంద్రం, శిక్షణా కేంద్రం పెట్టుకోవచ్చు. ఆ కుట్టు మిషన్ కేంద్రం ద్వారా శిక్షణ ఇచ్చి శిక్షణ పొందిన వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తే బ్యాంకు లోన్ ఇస్తుంది సబ్సిడీ మీద. బ్యాంకు లోన్ ఇవ్వడమే కాదు, ఏం చేశారు, మీకు వృత్తి కల్పిస్తారు. ఆ శిక్షణ కేంద్రాలు ఒక కాంట్రాక్ట్, ఒక స్కూల్లో, లేదంటే ఇప్పుడు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, అవన్నీ టైలర్ల హక్కులే కుట్టడానికి. కార్పొరేట్ కంపెనీ హక్కు కాదు మన టైలర్ హక్కు, మన వృత్తిదారులు. ఆ విధంగా హాస్పిటల్, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ విధంగా చాలా యూనిఫామ్లు ఉన్నాయి. మనం చేయాలంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల అందొస్తుంది. లెక్క చేసుకోండి. వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి కూడా అడగండి, సార్ మీరు ప్రభుత్వం ద్వారా యూనిఫామ్లు గుర్తిస్తారు కదా, స్కూల్లో, హాస్టల్లో, మున్సిపాలిటీ, 3 సెక్టర్లు ఎంత ఉంటుందని అడిగితే చెప్తారు. వాళ్ళు చెప్తారు మా తెలంగాణలో 5000 కోట్ల రూపాయల గుర్తిస్తారు యూనిఫామ్. అంటే అన్ని కలిపి మీ దగ్గర చిన్న ఒక స్టేట్ కాబట్టి ఒక 1000 కోట్లని ఉంటుంది. అయితే ముఖ్యంగా నేను అనేదంటే మీరు ఫెడరేషన్ తీసుకురమ్మని మీరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో వాళ్ళ మీద మీరు ఒత్తిడి తెస్తే వాళ్ళు ప్రభుత్వం మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, రాజకీయ నాయకుల మీద, కలెక్టర్లకు, తహసీల్దార్లకు, వీళ్ళందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఫాలో అప్ చేయాలి. ఈ విధంగా వచ్చినాడు మన టైలర్లు చాలా సంతోషంగా ఉంటారని ఇదే విషయం చెప్తామని నేను సార్తో మాట్లాడాను, రవి సార్తో. వారు ట్రేడ్ ఫెడరేషన్కు సెక్రటరీగా ఉన్నారు. వారితో మాట్లాడితే వారు ఏమన్నారంటే ట్రేడ్ ఫెడరేషన్ ఉంది సార్ అని. మరి మా టైలర్ ఫెడరేషన్ సంగతి ఏంటని నేను అడిగిన. ఇక్కడ తెలియదు, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అన్నారు. అందుకోసం నేను ఈ టైలర్ ఫెడరేషన్ కోసం ఇవాళ నుంచి